RTI Live News. Ask for right. సాలూరు టౌన్ పరిధిలో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్లో భాగంగా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపుకి విశేష స్పందన వచ్చింది. సుమారు 300 మందికి పైగా ప్రజలు హాజరై వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమంలో భాగంగా స్త్రీల కోసం ప్రత్యేకంగా రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, ఎన్సిడి స్క్రీనింగ్, టీబీ, శిశు సంరక్షణ కార్డుల పంపిణీ, హిమోగ్లోబిన్ స్థాయి పరీక్షలు వంటివి నిర్వహించామని సాలూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విఆర్ మీనాక్షి తెలిపారు. బి కాంప్లెక్స్ B1, B2, B3, B6, B4 ఇవన్నీ వైటమిన్ సి కూడా. ఈరోజు మా ఏరియా హాస్పిటల్ సాలూరు నందు ఈ సెంట్రల్ ప్రోగ్రామ్ అయిన ప్రధానమంత్రి మోడీజీ గారి జన్మదిన సందర్భంగా మొన్న సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఒక స్త్రీలకు సంబంధించి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే స్వస్థ నారి సశక్త పరివారం, అంటే ఆరోగ్యమైన స్త్రీ, ఆరోగ్యమైన పరివారం. అంటే దానివల్ల అందరూ సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆవిడ అందరినీ, సమాజాన్ని, ఊర్లని, దేశాన్ని ఉద్ధరించగలుగుతారనే ఉద్దేశంతో ముందు స్త్రీలందరి గురించి శ్రద్ధ పెట్టి ఆరోగ్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఈరోజు సుమారుగా 315 మంది ఇప్పటిదాకా అయితే వచ్చి చెకప్ చేయించుకోవడం జరిగింది. ఇందులో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, బీపీ, షుగరు, ఈసీజీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కాకుండా ఆడవాళ్ళకి సంబంధించిన క్యాన్సర్స్ ఏవైనా ముందుగా కనుక్కోవడానికి తగ్గట్టుగా స్క్రీనింగ్ టెస్ట్ చేయడానికి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చారు. బ్రెస్ట్, ఓరల్ క్యాన్సరు, ఆడవారికి సంబంధించి కటద్వారం సంబంధించిన ట్యాప్స్మియర్స్ ఇలాంటివన్నీ తీయడం జరిగింది. బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో స్క్రీన్ చేయడంలోనే ఇందులోనే 5 దాకా సస్పెక్ట్స్ దొరికేది 300 మందిలోనే. వీళ్ళని మేము ఫాలో అయ్యి ఫర్దర్ ట్రీట్మెంట్కి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది చూస్తాం. ఈ కార్యక్రమం అందరూ ఉపయోగించుకుని చాలా బాగా స్పందించి వచ్చి నిజంగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని సరిగ్గా చెక్ చేయించుకున్నందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేయడానికి హెల్ప్ చేసిన మా హాస్పిటల్ సిబ్బంది 50 మందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం చక్కగా బాగా జరిగినందుకు సంతోషంగా ఉంది.